సో ఈరోజు మన ముందుకి డేటా వ్యాలీ ఎంఎన్సీ కంపెనీలో ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్ చూసుకునే ప్రోగ్రామ్ హెడ్ లహరి గారు మన ముందు ఉన్నారు. అసలు ఒక స్టూడెంట్ డేటా వ్యాలీలో జాయిన్ అయితే ఏ విధంగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ విధంగా జాబ్లో ప్లేస్ చేస్తారు, సో ఆ ప్రొసీజర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో హాయ్ అండి. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు సే డేటా వ్యాలీ ఈజ్ అన్ ఐటీ కంపెనీ. సో మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు మాకు ఒక ఎంప్లాయ్ కావాలన్నప్పుడు విల్ హ్యావ్ సమ్ చెక్ లిస్ట్ టు ఫాలో. ఇప్పుడు అలాంటి స్టూడెంట్స్ని చూస్తే దే వర్ నన్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ అండ్ విజిటింగ్ అవర్ ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాలంటే మొన్న ఏఐ ఇంజనీర్ రోల్ కోసం ఒక క్యాండిడేట్ వచ్చారు, ఒక అమ్మాయి. సో వాట్ హ్యావ్ డన్ షో మీ అనేది ఒక మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు నీకు అదొచ్చా ఇదొచ్చా అనే క్వశ్చన్ ఎవరు చేయరు కంపెనీస్లో. సో వాట్ హ్యావ్ డన్ షో మీ అన్నప్పుడు ఆ అమ్మాయి ఒక క్యాలిక్యులేటర్ తీసి చూపించింది. ఓకే, సో హౌ ఇట్ విల్ బీ అంటే నువ్వు వచ్చిన పొజిషన్ అంటే ఏఐ ఇంజనీర్, నేను ఏం చేసుకోను ఆ క్యాలిక్యులేటర్తో. సో దట్ ఈస్ హౌ ద పీపుల్ ఆర్ అవుట్ సైడ్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. సో వాట్ ఎవర్ ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ అందరూ నేను ఆ సర్టిఫికేషన్ చేశాను ఇది చేశాను అని చెప్తున్నారు, కానీ ద నో మ్యాటర్ అంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తేనే అది ఏం బెనిఫిట్ అవుతుంది కంపెనీస్లో అంటే మళ్ళీ మేము ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఒక క్యాండిడేట్ని డైరెక్ట్గా తీసుకొని ఒక 1 వీక్లో మేము ప్రాజెక్ట్ అసైన్ చేసేయచ్చు. దట్ ఈస్ ఎనీ కంపెనీ విల్ సీ. కానీ ఇప్పుడు అదే మెయిన్ డ్రాబ్యాక్ అవ్వడం వల్ల మేమేం చేస్తున్నామంటే ఆ చెక్ లిస్ట్ అనేది పెట్టుకొని ఒక క్యాండిడేట్ ట్రైనింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ కమ్యూనికేషన్ ఇస్ ద మెయిన్ పాయింట్. వీడియోలు చూసి ఇంట్లో ఆన్లైన్ వీడియోలు చూస్తే ఎప్పటికీ ఆ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవ్వదు. ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసినప్పుడే ఒక 6 months 9 months క్రిటికల్గా 10 to 7 ఇక్కడ ఉంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ హౌ కమ్యూనికేషన్కి సపరేట్ టీమ్ ఉంటారు, ఆప్టిట్యూడ్ రీజనింగ్కి సపరేట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆప్టిట్యూడ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాం. అండ్ దట్ ఇంక్లూడ్స్ విత్ టెక్నికల్ ట్రైనింగ్. ఇప్పుడు టెక్నికల్ ట్రైనింగ్ అంటే ప్రొఫెషనల్గా అంటే నార్మల్గా ఒక ప్రొజెక్టర్ వేసి క్లాసులు చెప్పడం కాదు, లైక్ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఇప్పుడు ఏదైనా కంపెనీకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ అసైన్ చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళు ట్రైనింగ్లోనే ఎక్స్పీరియన్స్ అవుతారు. బికాస్ వీ హ్యావ్ అవర్ ఇన్ హౌస్ క్లయింట్ ప్రాజెక్ట్స్. మన దాంట్లో వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళకి ఏమొస్తుంది, కమ్యూనికేషన్ వస్తుంది, టెక్నికల్ ట్రైనింగ్ వస్తుంది, అట్ ది సేమ్ టైం ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ 6-9 months వాళ్ళు ఇక్కడ ఉన్నందుకు. ఎట్ ది లాస్ట్ పాయింట్ మెయిన్ గోల్ ఏంటి, జాబ్. ఆ జాబ్ ప్లేస్మెంట్ అనేది 100% మనం ప్రొవైడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇవన్నీ. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్లు ఉంటాయి ఏంటి అని అంటే వాళ్ళు కాఫీకి వెళ్ళినా లంచ్కి వెళ్ళినా సైబర్ టార్స్లో ఒక 80+ కంపెనీస్ ఉంటాయి. ఆ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ వేర్ ఇమీడియట్గా మనకి ఎక్కువ ప్రెషర్ ఉండట్లేదు. ఇక్కడ మేమేం మిరాకిల్స్ చేయట్లేదు, మ్యాజిక్స్ చేయట్లేదండి. సింపుల్. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూర్ అనుకోండి, మీరు ఒక ఇంటర్వ్యూర్ అనుకోండి, నేను ఒక స్టూడెంట్, మీకు ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ ఈరోజు ఇంటర్వ్యూకి వస్తున్నాం అన్నప్పుడు మీ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఏం తెలిసి ఉంటుంది ఒక 5 minutes ఫినిష్ చేసుకుంటానని మీరు వస్తారు, అవునా? వెన్ ఐ కమ్ ఇన్ సైడ్ అండ్ ఇఫ్ ఐ సౌండ్ లైక్ నేను ఒక 6 months ఇంటర్న్షిప్ చేశాను, సో హియర్ ఈస్ మై ప్రాజెక్ట్ అని ఒక కాన్ఫిడెంట్గా నేను సౌండ్ చేస్తూ మాట్లాడితే మీరు ఇంప్రెస్ అవుతారా అవరా? దట్ ఈస్ హౌ సింప్లీ we are placing our students. So this is the thing which we are doing here. సో యాక్చువల్లీ ఇది మన ఫ్లోర్ వేర్ ఇట్ ఈస్ అ వర్కింగ్ స్పేస్. సో కంబైన్డ్లీ మన డెవలపర్స్ అండ్ స్టూడెంట్స్ కొలాబరేటివ్గా దిల్ బి వర్కింగ్ హియర్. సో ఇఫ్ దే గెట్ ఎనీ డౌట్ ఆల్సో ఈజీ యాక్సెస్ ఉండడానికి. అండ్ హియర్ ఆర్ మీటింగ్ రూమ్స్. యాక్చువల్లీ దోస్ వర్ యూజింగ్ అస్ క్లాస్ రూమ్స్ ఆల్సో. సో అంటే ఒక క్లాస్ రూమ్ మోడల్లో కాకుండా జస్ట్ ఇట్ షుడ్ బి లైక్ అ మీటింగ్ అన్నట్టుగా చిన్న చిన్న క్యాబిన్స్ లాగా, ఇట్స్ లైక్ కాన్ఫరెన్స్ రూమ్స్ లాగా ఉంటుంది. సో ఇట్ ఈస్ 20-seater కెపాసిటీ. దే కెన్ సిట్ హియర్ and they can work, and even classroom kuda they can have the access. Ippudu edana coding chesina it will be displayed on the TV. Eppudu join ayyaru, passed out year 25 1 month avutundi join ayyi. క్లాసెస్ అవి బాగానే జరుగుతున్నాయి రెగ్యులర్గా. సో ఈవినింగ్ దాకా ఉంటున్నారా? క్లాస్ 7 వరకు ఉంటున్నారు. ఓకే. సో బ్రాంచ్ ఏంటి? సిఎస్సి. మీ బ్యాచ్కి ఎంతమంది ఉన్నారు? 15 to 20. ఓకే. సో ఎవ్రీ డే 7 వరకు ఉంటారు ఇక్కడ, అండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత దే విల్ బి ప్రాక్టీసింగ్ ఆన్ ద ఫ్లోర్. సో దిస్ ఈస్ ద ఫ్లోర్. ఓకే. సో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అడగొచ్చు? డెఫినెట్లీ అండి. yes you can. ఓకే. హాయ్. సో you are from? I'm from Hyderabad. Okay. My name is Faraz Razvi, and I started Data Valley 3 months ago. Okay. Right now I'm studying in AI, the AI part of this section. So from here we've also done plenty of mock interviews and all. Okay. So they've helped with how they've been teaching us how to attend interviews as well as be able to like answer any type of questions
It's a very interactive. సో అవుట్ ఆఫ్ 5 హౌ మచ్ యూ గివ్? I mean, I have learned a lot, so definitely a 5 from my part. My honest review on my side. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చాలామంది ఫ్లోలో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో హాయ్, సో మీ నేమ్? Hi sir, my name is Vivek. వివేక్. సో ఎక్కడి నుంచి మీరు? I'm from Karimnagar. కరీంనగర్. ఓకే. సో పాస్డ్ అవుట్ ఇయర్, బ్రాంచ్? Passed out in 2025. This year, recently graduate. ఓకే. I'm from CSE Cyber Security background సైబర్ సెక్యూరిటీ. from Mallareddy College. ఓకే, ఎవరు రెఫర్ చేశారు ఇక్కడ జాయిన్ అవ్వమని? Actually, as I joined in Data Valley, Lahari ma'am invited me to join in Data Valley, Okay. and I feel so pleasure to be joined in Data Valley. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు? క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? Actually, I joined in the month of August. ఓకే The classes going on like అన్ని అంతా స్మూత్గానే చెప్తున్నాయి. ఓకే చాలా బాగా చెప్తున్నారు. Okay. స్కిల్స్ అందరు స్కిల్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఓకే. Like some of them మీకు డౌట్స్ వస్తే క్లియర్ చేస్తున్నారా? yeah, they're clearing my doubts. Okay. And my batchmate doubts. ఓకే. సో ఇక్కడ నుంచి ప్లేస్ అయిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ మీరు జాయిన్ అయిన కాడి నుంచి ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు మా సీనియర్స్, the guys who joined Data Valley earlier. ఓకే. They are placed in like some of the MNCs like PwC and AMD. Ryzen like that. ఓకే. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి, ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే రికమెండ్ చేస్తావా? Yeah, sure. I'm almost recommending my friends every day. Like some of my friends from my Karimnagar hometown and some of like Hyderabad itself and some of my Bangalore friends. ఓకే, అందరినీ ఇక్కడ బాగుంది వచ్చి జాయిన్ అవ్వండి అంటున్నారు మీ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. సో ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఫ్లోర్లో ఉన్నారు, సో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో హాయ్. Hi sir, హాయ్. సో ఎక్కడి నుంచి? AP sir, ఏపీ. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఎప్పుడు పాస్ అవుట్ ఇయర్? My pass out year is 2025 sir. 2025. బ్రాంచ్? And my branch is Electronics Communication Engineering. ఓకే So I'm from AP ఓకే in Vijay Institute of Technology for Women. ఓకే. ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ? ఎవరు రెఫర్ చేశారు? క్లాసెస్ ఎలా జరుగుతాయి? Sir, actually I came here in June. So my sir suggested me to go join here. So it's really helpful for me to be here. And I gain hands-on experience and technical knowledge and aptitude and communication classes also going on. ఓకే, కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి Yes, sir. అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్? Yes, sir. ఓకే And aptitude classes also going on. It's improved me to logical thinking, and it's helped me a lot to be here. ఓకే. సో మీ బ్యాచ్ కానీ అంతకుముందు బ్యాచ్ కానీ మీరు జాయిన్ అయినప్పుడు కాడి నుంచి ఏమైనా ప్లేస్ అయ్యారా? Yes, sir. Some of members are placed, and now interviews also going on. ఇప్పుడు కూడా డ్రైవ్స్ కండక్ట్ Yes, అవుతున్నాయి? sir. ఓకే Now currently going on interviews. ఓకే. సో మాక్ ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారా? Yes, sir. Mock interviews are going on every day. ఓకే, ఎవ్రీడే. ఓకే. యా, సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే రిఫర్ చేస్తారా? Yes, sir, definitely. Basically, I came from in EC background, so I gained hands-on experience a lot and technical knowledge. I gained a lot. I just trained in Data Valley. Is my valuable time. Okay. So this is all about. యా, థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ 5 ఎన్ని స్టార్ రేటింగ్ ఇస్తారు? I'll give 4.8. 4.8. పాయింట్ ఎందుకు తగ్గింది? It's not like that, sir. To improve my based on students can improve now. ఓకే So that's why I give. ఓకే. సో థ్యాంక్ యూ. సో ఇలాగే సో అంటే తను ఏమంటున్నారంటే జాయిన్ అయిన కాడి నుంచి చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాను, అండ్ ఎట్ ద సేమ్ టైం ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎవరైనా కానీ బేసిక్స్ క్లాస్ నుంచి చెప్తున్నా అంటున్నారు. చాలామంది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో ఇంకా వేరే స్టూడెంట్స్ కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. యా, హాయ్. సో యువర్ ఫ్రమ్? ఆంధ్ర సార్. ఆంధ్ర. మీ నేమ్? పద్మావతి. ఓకే. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు? క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? నేను జాయిన్ అయ్యి 3 months అయింది సార్. క్లాసెస్ అవి బాగా జరుగుతున్నాయి. యాప్టిట్యూడ్ అది జరుగుతుంది. యాప్టిట్యూడ్ అవ్వగానే యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ సెషన్ ఉంటుంది. సాఫ్ట్ స్కిల్స్ సెక్షన్ జరగడం వల్ల మాకు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నెక్స్ట్ టెక్నికల్ జరుగుతుంది. టెక్నికల్ తర్వాత టెక్నికల్ అసెస్మెంట్ అనేది కంపల్సరీ పడుతుంది. దీనివల్ల మేము ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మేము చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నాం. డేటా వ్యాలీలో జాయిన్ అవ్వడం వల్ల మాకు చాలా యూజ్ ఉంది. ఓకే. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అంటారా? మీరే కోర్స్ జాయిన్ అయ్యారు?
నేను ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మన ముందుకు ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్తో కూడా మనం అడిగి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, తన ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము. సో హాయ్. Hi, sir. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ? I have joined in Data Valley since 5 months. ఓకే. I'm currently doing as a main stack developer Internet Data Valley. ఓకే. So here I'm currently working on Coders World. So it is a real-time project. So by working on the real-time projects, I have gained a very much technical knowledge and real-time exposure to the projects at Data Valley. Okay. So since 5 months I am working, and the schedule will be the morning 3 hours we will have the technical classes and 1 hour the aptitude, and the remaining time we work sitting here on the real-time projects by sitting with the professional project. ఓకే, అంటే ఒక పక్క ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకే. So by doing the real-time projects, which is most useful for us for improving our knowledge and based on technical and communication wise, and the real-time project exposure and how the projects will be in the real time, we all gained by doing here in the real time projects. So we got hands-on experience by doing real time projects here at Data Valley. Yes, sir. They are conducting as well as daily mock interviews, and after the mock interviews, they are giving feedback also. What we are doing mistakes, and we are resolving those all mistakes, and we are improving much better than the before. And as well as I gained much better knowledge daily. And after those all things, I improvement a lot. This is all about. డేటా వ్యాలీ సైబర్ టవర్స్లో ఉంటుంది. ఈ సైబర్ టవర్స్లో 80 to 90 కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ని చూసి మనం ఎప్పుడెప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళి ఎప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో ప్రొఫెషనల్గా వర్క్ చేస్తామని ఎదురు చూస్తుంటాము. సో అట్లాంటి ఎదురు చూసే వాళ్ళకి డేటా వ్యాలీ అనేది ఒక గుడ్ ఆపర్చునిటీగా సజెస్ట్ చేస్తున్నాం. ఓకే. డేటా వ్యాలీ డైరెక్టర్ క్రాంతి గారు మన ముందు ఉన్నారు. అసలు యుఎస్, యూకే ఇలా మల్టిపుల్ కంట్రీస్లో ఆపరేట్ చేస్తున్నారు. సో డేటా వ్యాలీ అనేది ఎంఎన్సీ కంపెనీ అంటున్నారు. సో అసలు ఏమేమి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఏమేమి ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు, అసలు డేటా వ్యాలీ ఎందుకు మొదలు పెట్టారు అనేది ఆ విషయాలన్నీ కూడా మనం క్రాంతి గారిని అడిగి మనం తెలుసుకుందాము. యా, హాయ్ సార్. Hello. Actually, Data Valley is an MNC. We operate from UK, US, Dubai and India. Indiaలో విజయవాడలో ఉంది అండ్ వైజాగ్లో ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో where we are sitting now, this is our head office. It's our development center where we have an offline training center at KPHB as well. And we want to come up with more offline training centers in the near future. So honestly, ఈ డేటా వ్యాలీ అనే ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మా CEO ఎవరైతే ఉన్నారో హీఈస్ యూకే సిటిజన్. పవన్ చలన్ శెట్టి గారు, హీఈస్ ఇండియన్ అండ్ హీ కంప్లీటెడ్ హిస్ గ్రాడ్యుయేషన్ అండ్ హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ హియర్. But due to his, he was into trainings and development as well. So ఆయనకున్న యూకే స్టూడెంట్స్తో, యూఎస్ సిటిజన్ స్టూడెంట్స్తో ఆయన డీల్ చేసినప్పుడు ఆయనకున్న కాంటాక్ట్స్ని బట్టి he got an opportunity to settle down in. Okay. He being a UK citizen, it was very easy for us to get projects. UK నుంచి కానీ US నుంచి కానీ హెల్త్ కేర్, బ్యాంకింగ్ అండ్ CRM రిలేటెడ్ అండ్ ఈవెన్ HRMS రిలేటెడ్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం అనేది మాకు ఈజీ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చిన తర్వాత ద ఛాలెంజ్ దట్ వీ ఎక్స్పీరియన్స్ వాజ్ లైక్, మా CEO గారేమో ఎలా ఉండేదంటే, ఆయన ఈ మన తెలుగు స్టేట్స్ నుంచి యూత్ని తీసుకోవాలి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఇక్కడ నుంచే మనము వై కాంట్ వి పుల్ అప్ సమ్ స్కిల్డ్ పీపుల్ ఫ్రమ్ ఆర్ తెలుగు స్టేట్స్ అనేది ఆయన ఫోకస్ ఉండేది. సో మేము ఎప్పుడైతే ప్రాజెక్ట్స్కి మేము రిక్రూట్మెంట్ చేసామో, ద ఛాలెంజ్ దట్ వీ ఫేస్డ్ వాజ్ లైక్ నోబడీ వాజ్ అ స్కిల్ రెడీ అండ్ ప్రాజెక్ట్ రెడీ క్యాండిడేట్స్ దొరకడం చాలా ఇబ్బంది అయిపోయేది మాకు. అంటే జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్, ఇక్కడ తెలుగు స్టేట్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం చూస్తే కనుక, ఇప్పుడు ఒక MBBS కోర్స్ ఉందనుకోండి, MBBS కోర్సు చేసిన తర్వాత MBBS అయిపోయిన వ్యక్తి ఎవరైనా సరే ఖాళీగా ఉండడం మనం ఎక్కడైనా చూస్తామా? ఎక్కడ చూడం. వాళ్ళు సీనియర్ డాక్టర్ గానే ఉంటారు, జూనియర్ డాక్టర్ గానే ఉంటారు, ఏదో ఒక BDSలో ఇంటర్న్ గా ఉంటారు. అట్లీస్ట్ దే విల్ అసోసియేట్ విత్ సమ్ మెడికల్ షాప్ 100%. Whereas if you take engineering graduation, it's not like that.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎంతమంది సెటిల్డ్గా ఉన్నారు, ఎంతమంది వర్క్ చేస్తూ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నారు అని అంటే ఇట్స్ వెరీ, మనం వేల మీద లెక్క పెట్టచ్చు. పర్సెంటేజ్ 5 or below 5% అనుకోవచ్చు మనం. కానీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళంటే చాలా మంది బయటకు వచ్చారు. ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే ఇప్పటికి చాలా మంది వేల మంది వచ్చేస్తారు. అవును, లక్షల మంది ఎవ్రీ ఇయర్ బయటకు వచ్చే వాళ్ళు లక్షల మంది. అంటే మేము ఇప్పుడు ఒక జాబ్ రిక్వైర్మెంట్ పెట్టామంటే వేల మంది వచ్చేస్తారు. ఎవ్రీ పూటకి వేల మంది వచ్చేస్తారు. వాస్తవం. బట్ దెన్ వాళ్ళ మేము ఇది చేస్తే ఫిల్టర్ చేసి స్కిల్డ్ కావాలి అంటే స్కిల్ దొరకదు. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు మన 4 years ఇంజనీరింగ్లో ఎక్కడ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉండదు. అదే ఎంబీబీఎస్లో 5 yearsలో 4 years ఇస్ థియరీ, 1 year ఇస్ కంప్లీట్లీ ఆన్ సైడ్. వాళ్ళు మెడికోస్గా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు యాజ్ ఎ జూనియర్ డాక్టర్గా వారు ఇదవుతారు. ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ 1 year ఉంటుంది కాబట్టి as soon as they finish their graduation they become something, they'll settle in some area where they fit. Whereas it is not same with engineering graduates. So ఇది తెలిసిన తర్వాత మాకేమనిపించింది అంటే వైకాడ్ అంటే ఇలాంటి కరికులమే ఇంజనీరింగ్ కూడా ఉంటే బాగుండు అని చెప్పి మాకు అనిపించింది. బట్ దెన్ రాత్రి మేమైతే ఇంజనీరింగ్ కరికులం ఒకటికి చేసుకొని అప్రూవ్ చేసుకొని స్టేజ్లో లేవు. దెన్ మేము అనుకున్నామంటే వై కాంట్ వి స్టార్ట్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ వేర్ వీ విల్ ట్రైన్ దెమ్. మేము ఇప్పుడున్న ఏఐ ఎంఎల్ ఇంజనీర్గా మేము తీసుకునే పొజిషన్స్కి 9 months మేము ట్రైనింగ్ ఇస్తాం. ఫుల్ స్టాక్కి 6 months ఇస్తాం. నా ఏఎంఎల్కి ఇంజనీరింగ్ పొజిషన్స్కి 9 months ఇస్తాం. సో వేర్ వీ ట్రైన్ దెమ్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో day 1 నుంచి వాళ్ళు ట్రైన్ అవుతారు కనుక there are many challenges. ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత ఒక క్యాండిడేట్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు. అంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత వర్క్ ఎన్వైరన్మెంట్ని, ఆ కల్చర్ని, ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి తెలియక, టెక్నికల్గా స్కిల్ ఉన్నా కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అది తెలియక చాలా ఇబ్బందులు పడతారు. సో వేర్ వీ యాడెడ్ బోత్ ద థింగ్స్, వర్క్ కల్చర్ అండ్ ప్రాజెక్ట్ కల్చర్ అండ్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ స్కిల్స్. బీటెక్లో వాళ్ళకి టెక్నికల్ రాదా అంటే వస్తుంది, బట్ దెన్ ప్రాక్టికల్గా అది ఎక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఎక్కడ అప్లై అవుతుంది తెలియక సతమతం అయిపోతుంటాం. అలాంటి వాళ్ళని మనము పిక్ చేసుకొని అండ్ అట్ ద సేమ్ టైం వీ డోంట్ టేక్ బల్క్ పీపుల్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని తీసుకోకుండా బ్యాచ్ ఒక 15 members 20 members మేము తీసుకొని అండ్ ద సేమ్ ఫార్మ్లో వీ అప్లైడ్ ఇన్ అవర్ అదర్ కంట్రీస్ లైక్ యూకేలో యూఎస్లో. దిస్ ఇస్ అ సక్సెస్ఫుల్ ఫార్ములా దట్ వీ డిడ్ ఇట్. సో సేమ్ థింగ్ వీ వాంటెడ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ఇండియా అండ్ స్పెసిఫికలీ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. సో ఇది మేము అనౌన్స్ చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి మాకు ఇన్ హౌస్ మేము ప్రాజెక్ట్స్ కొరకు ట్రైన్ చేసుకోవడానికి స్టార్ట్ చేసుకున్నాం అని మేము అనుకున్నాం. బట్ దెన్ ఇక్కడ ట్రైన్ అవుతున్న క్యాండిడేట్స్ చూసి మార్కెట్లో తెలిసిన వాళ్ళు వీళ్ళు మాకు ఈ క్యాండిడేట్స్ ఇవ్వండి అంటే మీ దగ్గర ట్రైన్ అయిన క్యాండిడేట్స్ మాకు సెట్ అవుతారు మాకు ఇవ్వండి అంటే బికాస్ వీ హ్యావ్ అవర్ ఓన్ క్లయింట్ బేస్. వీ హ్యావ్ అగ్రీమెంట్ విత్ మల్టిపుల్ ఈవెన్ బిగ్ ఎంఎన్సీస్ యాజ్ అవర్ క్లయింట్స్. సో వాళ్ళకి కావాలి అన్నప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ఓకే వీఆర్ యాడింగ్ దేర్ రిక్వైర్మెంట్ యాజ్ వెల్, దేర్ జాబ్ డిస్క్రిప్షన్స్ కానీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ కానీ వాళ్ళది కూడా తీసుకొని we are adding into our course and we are training them and we are sending them. Okay. So by first only data valley recruit చేసుకుందాం అని స్టార్ట్ చేస్తారు. So now you are recruiting other people. Yes. మీ clients కూడా. Yeah, మా clients కూడా candidates ని సప్లై చేసే పొజిషన్ లో మనం ఉన్నాం ఇప్పుడు. Okay. So by this recently we placed in Accenture, we placed in even recently AMD and PwC companies లో కూడా మనము ప్లేస్ చేయగలిగాం. Okay. Just because of the formula that we applied. Okay. Super. సో అంటే ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్, ఇప్పుడు ఆల్రెడీ మీకు డేటా వ్యాలీ ఎంఎన్సీ కంపెనీ, ఇట్ ఈస్ లొకేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎస్. సో మీకున్న ప్రాజెక్ట్స్కి మీరు తీసుకుంటున్నారు, బట్ అట్ ద సేమ్ టైం మీ క్లయింట్స్ కూడా మీరు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎస్. సో అందుకనే జాబ్ గ్యారంటీ అనేది మీరు ప్రొవైడ్ చేయగలరు. ఆ మాట మాట్లాడారు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సార్ జాబ్ గ్యారంటీ అనేది ఒక బ్యాడ్ వర్డ్ అయిపోయింది. అవునులే. ఐ మీన్ టు సే దట్. ఎస్. నమ్మొచ్చా నమ్మొద్దా ఈ కాన్సెప్ట్లోనే ఉంటున్నారు. సో డెఫినెట్లీ ఇది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో డేటా వ్యాలీ ఈజ్ ఎంఎన్సీ కంపెనీ. సో ఈ విధంగా వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. నన్ను కూడా చాలా మంది అడిగారు సార్. సో ఇనిషియల్ ఐ హ్యావ్ డన్ వన్ వీడియో. ఓకే. సో ఈ జాబ్ గ్యారంటీ గురించి కొంతమంది స్టూడెంట్స్ చెప్తే, సో నేను ఎంక్వైరీ చేసి బాగుందా బాగాలేదని మీతో కూడా క్రాస్ వెరిఫై చేసుకుని ఐ హ్యావ్ డన్ మై వీడియో. చాలా మంది అడిగారు నమ్మొచ్చా. సో నమ్మొచ్చు, ఇలాగైతే నమ్మొచ్చు మనం. ఎస్. డేటా వ్యాలీలో
జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటున్నారు. జనరల్గా ఏంటంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఎలా ఇవ్వగలుగుతారు మీరు? నా పేరు వెంకట్ గౌరవ్. సో నేను ఇక్కడ లైక్ క్లయింట్ రిలేషన్షిప్ మేనేజర్ విత్ ద డేటా వ్యాలీ. సో మేము ఏంటంటే లైక్ క్లయింట్స్తో రీచ్ అవుట్ అవుతాము, లైక్ ఆల్మోస్ట్ లైక్ 20 to 30 క్లయింట్స్ రీచ్ అవుట్ అవుతున్నాము. అండ్ మేము ఇంటర్న్షిప్స్ చేపిస్తున్నాం మా స్టూడెంట్స్ తోటి. సో దే ఆర్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ లైక్ సిఆర్ఎం ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. సో ప్రజెంట్ మార్కెట్లో ఉన్నా కూడా ప్రాజెక్ట్స్ అవే ఉన్నాయి. సో మేము మా లైక్ పోర్ట్రే చేసినప్పుడు లైక్ మేము ఈ ప్రాజెక్ట్స్ మీద చేస్తున్నాము అండ్ వాళ్ళకి కూడా అదే యూజ్ అవుతుందని చెప్పి మేము రిక్వైర్మెంట్స్ అన్ని మేము తెచ్చుకోగలుగుతున్నాము అండ్ వీఆర్ ప్లేసింగ్ అవర్ క్యాండిడేట్స్ ఇన్ గుడ్ కంపెనీస్. ఓకే. సో లైక్ మేము ఇప్పుడు లైక్ 6 months ఇంటర్న్షిప్ అయ్యాక లైక్ మేము మా దగ్గర ఓన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో దాని మీద మేము వర్క్ చేపిస్తాము. సో లైక్ మోన్స్టాక్ డెవలపర్ కానీ, లైక్ ఏఎంఎల్ ఇంజనీర్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, ఇఫ్ క్యాండిడేట్ పర్ఫార్మ్ వెల్, సో వీ విల్ బీ వర్కింగ్ ఆన్ అవర్ ప్రాజెక్ట్స్ అండి. ఓకే. సో యాక్చువల్లీ 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే ఏదో విధంగా వాళ్ళని ప్లేస్ చేయడమే. సో ఒక 2 months తర్వాత మల్టిపుల్ రీజన్స్తో రావడం, లాస్ట్కి వచ్చేసి ఇది బాగాలేదు, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పడానికి అయితే మన దగ్గర రీజన్స్ లేవు. ఏదన్నా ఉంటే ఫిల్టరింగ్ 1 weekలో చేసేస్తాం. సో ఎట్ లాస్ట్ ఏదైనా సరే అయితే మ్యాక్సిమం విల్ ట్రై పుషింగ్ దెమ్ ఇన్ టు డీసెంట్ కంపెనీస్ విత్ గుడ్ ప్యాకేజెస్. అది అవ్వట్లేదు, ఎంత చేసినా అవ్వట్లేదు అంటే విత్ ఇన్ ద గివెన్ టైమ్ లైన్, ఇఫ్ దే డోంట్ గెట్ ప్లేస్డ్ ఇన్ ఎనీ అదర్ కంపెనీ, ఎట్ లాస్ట్ దే విల్ కమ్ ఫర్ డేటా వ్యాలీ అండ్ వీల్ మేక్ దెమ్ వర్క్ ఆన్ అవర్ ప్రాజెక్ట్స్ అండ్ గివ్ దెమ్ ద ఎక్స్పీరియన్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఐఐటి, ఇప్పుడు ఐఐటి కష్టపడతారు. ఎందుకు కష్టపడతారు? సరే అంత కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఉన్న ఫ్రీ అంటే కాదు కదా, లక్షలు కట్టాలి. ది సేమ్ పాయింట్ దాంట్లోకి వెళ్తే లైఫ్ సెటిల్ అన్నట్టుగా డేటా వ్యాలీకి వస్తే కూడా లైఫ్ సెటిల్ అంటే డబ్బులు కట్టకుండా రావాలంటే కాదు, డబ్బులు ఉంటాయి, ఎట్ ది సేమ్ టైం ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. ఓకే. సింప్లీ వన్స్ యూ విన్ డెఫినెట్లీ జాబ్ ఇస్ యువర్స్. ఓకే. జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.